పురస్కరించుకొని ఆర్ వాయిస్ ఛానల్ ఫౌండర్ ప్రముఖ జర్నలిస్ట్ శ్రీమతి నవత గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదిక మీదున్న శ్రీ 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 సంగ్రామ్ మహారాజ్ గారి పాదపద్మములకు నమస్కారం చేస్తూ, అలాగే ప్రధాన వక్తగా వచ్చిన జయదేవన్నకు, అలాగే చంద్రకళకు నమస్కారం. వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కారం. పిల్లలందరికీ కూడా శుభ సాయంత్రం. ఒకసారి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ సమ్మేళనం కార్యక్రమం ద్వారా ఈరోజు మనందరినీ ఇక్కడ ఒక్క చోటికి తీసుకువచ్చి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రశాంత్ నగర్ బస్తీ సంగారెడ్డి నగరం కమిటీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం కోసం, ధర్మం కోసం చేసింది చాలా తక్కువ, ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉంది. మరి అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేస్తే చాలా, ఇందులో దేశ ప్రజలందరినీ భాగస్వామ్యులు చేయాల్సిన అవసరం ఉందా లేదా? వారందరినీ కనుక ఐక్యం చేస్తే భారతదేశాన్ని అత్యుత్తమంగా, ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడం చాలా సులువవుతుంది. ఆ ఆలోచనతోటి హిందువులందరినీ ఏకం చేయాలి. ఎందుకు అంటే హిందువులు తోటలో పూసే పువ్వుల లాంటి వాళ్ళు. అంటే ఒక్కొక్క వర్ణంగా ఒక్కొక్క పువ్వు ఉంది. ఆ ఏ పువ్వు ఎవరికి కావాల్సింది వాళ్ళు కోసుకెళ్తున్నారు, ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళు వాడేస్తున్నారు. కానీ ఈ పువ్వులన్నిటినీ ఒక మాలగా కట్టి, ఒక మాలగా చేస్తే అది చూడడానికి మరింత అందంగా, శక్తివంతంగా కనిపిస్తుంది. అలాంటి శక్తివంతమైన హిందూ చైతన్యాన్ని తీసుకురావాలి. దీనికోసం వాడవాడలో, బస్తీ బస్తీలో ఉన్న హిందువులందరినీ ఏకం చేసి ఒక దగ్గర కూర్చోబెట్టాలి. ఎవరో ఒక అతను చెప్పాడట, ఏదైనా సాధ్యమవుతుంది కానీ హిందువులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టడం అసాధ్యం అని. కానీ హిందువులు తలుచుకుంటే సుసాధ్యాలను కూడా, అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసి చూపించగలరు అని మరొక్కసారి ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాల ద్వారా నిరూపితమైంది. ఇంతటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించాలి అనే ఆలోచన వచ్చిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని మనందరం అభినందించాలి, సదా రుణపడి ఉండాలి. లేకుంటే ఈరోజు మనం ఇలా కలిసే వాళ్ళమే కాదు. రైట్. మరి 100 ఏళ్ల సందర్భంగా హిందూ సమ్మేళనాలు నిర్వహించాలని చెప్పింది. ఈ హిందూ సమ్మేళనాల్లో హిందువులు ఏం మాట్లాడుకోవాలి, ఎవరి మీద యుద్ధం ఎలా చేయాలని కాదు, లేకపోతే ఏం చేయాలి అనేది కాదు. అసలు ఫస్ట్ మనకు మనం ఎలా మారాలి. నేను మారితే ఇల్లు మారుతుంది, ఇల్లు మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది. నేను అనే స్వార్థం నుంచి నా దేశం, నా ధర్మం అనే స్వార్థం వైపు అడుగులు వేయించాలి అని అంటే ప్రతి మనిషిలో, ప్రతి కుటుంబంలో ఒక 5 మార్పులు తీసుకురావాలి. ఆ 5 మార్పులు తీసుకురావడానికి ఒక చక్కటి కార్యక్రమం పంచ పరివర్తన అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ రోజు ఆ పంచ పరివర్తనకు సంబంధించిన విషయాల్ని మీ అందరితో పంచుకుంటాను. ఇవి మనందరికీ తెలిసినయేనండి. నేను స్పెసిఫిక్ గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనలో ఉన్న నిర్లక్ష్యం లేదా మనలో ఉన్న అశ్రద్ధ వాటిని పాటించకుండా ఉండడానికి కారణమవుతుంది. కాబట్టి ఒకసారి మీకు గుర్తు చేస్తా అంతే. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తే ఖచ్చితంగా మనం చేసే దైనందిక కార్యక్రమాల్లో ఎక్కడో ఒక దగ్గర గుర్తొచ్చి కొంతైనా మార్పు జరుగుతుంది అనే ఆలోచనతోటి. ఇందులో మొట్టమొదటిది పర్యావరణ పరిరక్షణ.
నాకు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం తెలుసు, నేను కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అనే వాళ్ళు ఎంతమంది? నాకు పర్యావరణ పరిరక్షణ తెలుసు, నేను కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అనేవాళ్ళు ఎవరు లేరా? ఒక్కరు. తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. అంతే, ఒక 10ల సంఖ్యలో ఉన్నారేమో. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరికి తెలుసండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు నేర్పిస్తూ ఉంటారు స్కూల్లో కూడా. కానీ మనకి ఏంటంటే అందులో ఏది ఇప్పుడు మనం చెయ్యి గనక ఎత్తినాము అంటే మనం ప్లాస్టిక్ వాడుతున్నాం, పర్యావరణాన్ని పరిరక్షించట్లేదు, దొరికిపోతాం. కాబట్టి చెయ్యెత్తకూడదు. మనం చెత్తను మున్సిపాలిటీ వాళ్ళకి వేయట్లేదు, రోడ్ల మీద పడేసి వాతావరణ కాలుష్యానికి కారణం అవుతున్నాం. కాబట్టి చెయ్యెత్తలేవు. తెలియక మీరు చెయ్యెత్తలేదు కాదు, తెలిసి పాటించట్లేదు కాబట్టి చెయ్యెత్తలేదు. అంతేనా? నిజమేనా నేను చెప్పింది? అంటే మనకు తెలిసిన విషయాలను, ప్రకృతిని కాపాడటంలో మనకు తెలిసిన విషయాలను కూడా మనం పాటించట్లేదంటే మనం నిర్లక్ష్యంగా ఉన్నామా, అశ్రద్ధగా ఉన్నామా, లేకపోతే మనకేంటి అనే ఒక ఆలోచన ధోరణిలో ఉన్నామా? ఒకసారి మీరే ఆలోచించండి. కానీ ఇక నుంచి మారండి. వీలైనంతగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. మీకు ఒక విషయం తెలుసా? ఒక ప్లాస్టిక్ చిన్న పీసు ఈ భూమిలో కలిసిపోవడానికి 450 నుంచి 1000 సంవత్సరాల సమయం పడుతుంది. అది అప్పటి వరకు కూడా ఈ పర్యావరణానికి పెద్ద కాలుష్యభూతంగా ఉంటుంది. అంతేకాదు, మీరు బయట పడేసే ప్లాస్టిక్ వాటిని ఆవులు, గేదెలు, కుక్కలు ఇవన్నీ తినడం ద్వారా వాటి ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతుంది. అందులో వేడి పదార్థాలు, చల్ల పదార్థాలు పెట్టడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకోవడానికి కారణమవుతుంది, పాయిజన్ గా చేసుకోవడానికి కారణమవుతుంది. కాబట్టి ఇలాంటి ఒక అతి పెద్ద భూతాన్ని వీలైనంతగా వాడకం తగ్గించండి. అలాగే నీటి వినియోగం కూడా వాడకం తగ్గించండి. రేపటి మన పిల్లల భవిష్యత్తు వనరులను ఈరోజు మనం విచ్చలవిడిగా వాడేస్తున్నాం. నీరు ఒక్క రోజు లేకపోతే మన పరిస్థితి ఏంటి? అతలాకుతలం అయిపోతాం. అలాంటిది రేపు మన పిల్లలకి ఉంచకుండా ఆ నీటిని విచ్చలవిడిగా వాడుతున్నాం. ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంతలు పెట్టించండి. వర్షాకాలం నీళ్లు కానివ్వండి, లేదా మన వాషింగ్ మిషన్ నీళ్లు కానివ్వండి, మన వాటర్ ఫిల్టర్ ద్వారా వచ్చే నీళ్లు కానివ్వండి, మనం వృధా చేస్తున్న నీళ్ళన్నీ కూడా మళ్ళీ ఇంకి మనకు ఉపయోగపడేలాగా అతి తక్కువ నీటిని ఖర్చు పెట్టండి. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు, నీళ్ళే సక్రమంగా ఖర్చు పెట్టడం రాకపోతే పైసలు ఎలా సక్రమంగా ఖర్చు పెడతావే అని చాలా సందర్భాల్లో. అంటే ఉచితంగా వస్తున్నాయి కదా, ఇప్పుడు మనకు అవి లేవు అనే బాధ తెలియట్లేదు కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి రేపటి తరానికి లేకుండా చేస్తున్నాం. మూడవది ఆహారం. ఆహారాన్ని కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి. కావాల్సినంతే వండుకోండి, వృధాగా పడేయకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే విషయాన్ని మర్చిపోకండి. రోడ్డు మీద చెత్త పారేయకండి. మంచిగా కట్టుకున్న ఇంట్లో చెత్త వేసుకుంటారా చెత్త? మరి మన కోసం రోడ్లను నిర్మించి చాలా చక్కటి వాతావరణాన్ని ఇవ్వాలి అనుకుంటే వాటి మీద చెత్త వేయడం కరెక్టేనా? కానీ మనం ఏం చేస్తాం? మున్సిపాలిటీ వాడికి డబ్బులు ఇవ్వడం ఎందుకు, లేకపోతే ఇంట్లో చెత్త పెట్టుకోవడం ఎందుకని తీసుకెళ్లి దాన్ని రోడ్డు మీద పడేస్తున్నాం. అలాగే విచ్చలవిడిగా చెట్లను నరికేస్తున్నాం, మొక్కలను పెంచడం మర్చిపోయాం. ఇవన్నీ మనకు తెలిసినవే అయినా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇక నుంచి ఈ నిర్లక్ష్యానికి చరమ గీతం పాడదాం. పర్యావరణాన్ని రక్షించుకోవడంలో మనందరం భాగస్వామ్యులం అవుదాం. మీరు సిద్ధంగా ఉన్నారా రక్షించుకోవడానికి? గట్టిగా ఒకసారి సిద్ధంగా ఉన్నారా? ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడకూడదు. గట్టిగా చెప్పండి. మొక్కలను నాటుతారా? చెత్త రోడ్డు మీద వేస్తారా? థ్యాంక్ యూ. ఇక రెండవది, పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు ఈరోజు మనం కాపాడుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే మన కుటుంబాన్ని కాపాడుకోవడం ఏంటి? వింతగా అనిపిస్తోందా మీకు? సరే, నేను, నా భర్త, మా అత్తమ్మ, మా మామయ్య, అదే మగవాళ్ళైనా కూడా నేను, మా ఆవిడ, మా అత్తమ్మ, మా మామయ్య, మా పిల్లలు, మేము ఒక కుటుంబంలాగా జీవిస్తున్నాం. మళ్ళీ వినండి, మేము ఒక కుటుంబంలాగా జీవిస్తున్నాం అనే వాళ్ళు చేతులు ఎత్తండి.
అందరు చేతులు ఎత్తారు. ఇప్పుడు ఇక్కడ మగవాళ్ళందరూ కూడా రైట్ సైడ్ ఉన్న మీ భార్యల వైపు చూడకుండా మీ భార్యల చేతులకున్న గాజుల కలర్ చెప్పండి. మీ భార్యల చేతులకున్న గాజుల రంగు. అటు తిరగొద్దు, ఒకరిద్దరు కాదు, ఒక్కరు చెప్తున్నారు గ్రీన్ కలర్ అని. వాళ్ళ ఆవిడ చెప్పాలి మరి అది గ్రీన్ కలరా కాదా అన్నది. మీరు కలిసే జీవిస్తున్నారు కదా. పొద్దున్న లేస్తే అదే చేత్తో మీకు వడ్డన చేస్తారు, అదే చేత్తో మీకు కావాల్సిన వస్తువులు అందిస్తారు, అదే చేత్తో మీకు సేవ చేస్తారు. కానీ ఆమె చేతికున్న గాజుల రంగు ఏంటి అనేది కూడా మీరు గుర్తు పెట్టుకోవట్లేదు. అంటే భార్యల విషయంలో భర్తలు ఎంత బాధ్యతాయుతంగా ప్రేమగా ఉంటున్నారు, మీ భార్యల కోసం మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారు అనేది మీకే వదిలేస్తా. సరే, ఇటు రైట్ సైడ్ ఉన్న భార్యలు చెప్పండి. ఇప్పటికిప్పుడు మీ భర్తల పర్సు తీస్తే అందులో ఎన్ని డబ్బులు ఉంటాయి ఎంతమంది భార్యలకు తెలుసు? పోనీ ఫోన్ పేలలో ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎంతమందికి తెలుసు? ఆగో, లాకే తెలియదట. మరి మీరిద్దరు ఎలా కలిసి జీవిస్తున్నారు? మీరు జీవించట్లేదండి, భార్యాభర్తలుగా సమాజం కోసం బ్రతుకుతున్నారు అంతే. చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారు కాబట్టి ఈమె నా భర్త, ఈమె నా భార్య అని బ్రతికుతున్నారు అంతే. కానీ బ్రతుకుతే తీపి జ్ఞాపకాలు ఉండవండి, జీవిస్తే తీపి జ్ఞాపకాలు ఉంటాయి. ఒకరి కోసం ఒకరు జీవించండి. మీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి రోజులో ఎంత సమయం? రోజులో కనీసం 10 నిమిషాలైనా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారా? అమ్మ, మీరు రోజులో ఎన్ని గంటలు టీవీ చూస్తారు? ఎన్ని గంటలు టీవీ చూస్తారు? నిజాయితీగా చెప్పాలి. ఓ 2 గంటలు చూస్తారా? గంట చూస్తారా? చూస్తారు కదా. సార్, మీరు రోజులో మొబైల్ ఎంతసేపు చూస్తారు? 1 గంట చూస్తారా? చూస్తారు కదా. అంటే ఒక యంత్రానికి మీ లైఫ్ లో ఉన్న సమయం కూడా, మీ భార్య కోసం మీకు సమయం లేదు, మీ భర్త కోసం మీకు సమయం లేదు. ఒక ఎలక్ట్రానిక్ జార్జెట్కి ఇచ్చే విలువ కుటుంబంలోని మనుషులకు ఇవ్వట్లేదు. మనం యంత్రాలుగా మారిపోయామా, లేకపోతే యంత్రాలకు వ్యసనాలు అయిపోయామా, లేకపోతే బంధుత్వాల విలువలు మర్చిపోయామా? ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఏం నేర్చుకోవాలి? పోనీ భార్యాభర్తలుగా పక్కన పెట్టేద్దాం. పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని పెంచి పోషించడానికి బిజీ అయ్యారనుకుందాం. మీ పిల్లలకు సంబంధించి ఎన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి? మీ పిల్లలకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? ఆ స్నేహితులను ఏ టైంలో కలుస్తున్నారు? వాళ్ళతో ఎలాంటి విషయాలు పంచుకుంటున్నారు అనేది ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు? ఎవరికి తెలియదు, ఒక్కరికి కూడా. అంటే మనం భార్యాభర్తలుగా ఫెయిల్, పేరెంట్స్ గా ఫెయిల్, అమ్మా నాన్నలుగా ఫెయిల్. మరి ఇలా అయితే ఎలా మనం మన కుటుంబాన్ని ఆహ్లాదంగా ఆనందంగా జీవిస్తున్నట్టు? ఇలా ఉంటే అది కుటుంబం అవుతుందా? నాకేమనిపిస్తోందంటే ఎవరికి వాళ్ళు కుటుంబం అని ఫీల్ అయి ఒక హాస్టల్లో బ్రతుకుతున్నారేమో అనిపిస్తోంది. హాస్టల్లో బ్రతికే వాళ్ళు కూడా అలానే ఉంటారు. వాళ్లకు టైంకి డబ్బులు ఇచ్చేస్తే భోజనం పెడతారు, బట్టలు ఉతుకుతారు, ఐరన్ చేస్తారు. మనం మన జార్జెట్లలో బిజీగా ఉండిపోవచ్చు, మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. మీరంతా సంతోషంగా ఉన్నారా? నిజం చెప్పండి, సంతోషంగా ఉన్నారా? ఉన్నారా? ఎవరి దగ్గర నుంచి సమాధానం లేదు. మీరు డబ్బు సంపాదించడంలో బిజీ అయిపోయారు, ఆస్తులు కూడబెట్టడంలో బిజీ అయిపోయారు, నలుగురిలో గొప్పగా బ్రతకడంలో బిజీ అయిపోయారు, కానీ ఆనందంగా లేరు. ఎందుకో తెలుసా? అన్నిటికంటే ముఖ్యమైన సమయం మీ దగ్గర లేదు. ఆ సమయం మీ దగ్గర ఉంటే మిగిలినవి ఏవి లేకపోయినా మీరు సంతోషంగా ఉంటారు. అసలు మీరందరూ కూర్చొని, మీ ఫ్యామిలీలో పిల్లలు మీరు అందరూ కూర్చొని టీవీలు ఆఫ్ చేసి మొబైల్ పక్కన పడేసి ఒక్క రోజైనా ఒక్క పూటైనా భోజనం చేస్తున్నారా? కలిసి టీవీలు ఆఫ్ చేసి మొబైల్ ఫోన్లు ముట్టుకోకుండా మాట్లాడుకుంటూ ఎన్ని కుటుంబాలు రోజులో కనీసం ఒక్కసారైనా భోజనం చేస్తున్నాయి? వాళ్ళు కూడా లేరు.
పిల్లలకు పాపం తెలియక చేతులు ఎత్తేస్తున్నారు. ఎందుకంటే స్కూల్లో ఫస్ట్ ఎత్తేయడం అలవాటు అయిపోయింది. అన్నా, లైఫ్లో ఏదైనా సంపాదించవచ్చు, ఒకటి మాత్రం సంపాదించలేం. ఏంటో తెలుసా? మనం మన కుటుంబంతో ఆనందంగా గడిపిన క్షణాలు మళ్ళీ సంపాదించలేం. దేన్నైనా వెనక్కి తీసుకురాగలం. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, పరువు పోతే సంపాదించుకోవచ్చు, ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే మళ్ళీ సంపాదించుకోలేం, వెనక్కి తీసుకురాలేం. కాబట్టి యాంత్రికంగా బ్రతకడం మానేసి కుటుంబంతో జీవించండి. మీ పిల్లలకు నేర్పించండి. నాన్నమ్మ తాతయ్యల విలువలు నేర్పించండి. అత్తమ్మ మామయ్య విలువలు నేర్పించండి. ఉమ్మడి కుటుంబంలో ఉండే ఆనందాలు తెలుసుకోండి. ఒకరితో ఒకరు మాట్లాడితే కలిగే సంతోషాలు తెలుసుకోండి. ఈ ఒక్కటి తెలుసుకుంటే ఆ కుటుంబంలో ఉన్న ఆనందం కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. డబ్బు ఇవ్వలేని సంతోషాన్ని మీ కుటుంబం మీకు ఇస్తుంది. కానీ ఈరోజు మీరు ఆ విషయాన్ని మర్చిపోయి పరిగెడుతున్నారు. ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి, కుటుంబం కోసం సమయాన్ని కేటాయించండి. ఇక మూడవది సామాజిక సమరసత. గడప లోపల కులం, గడప దాటితే హిందూలం అని ఎంతమంది నిత్య జీవితంలో అనుసరిస్తున్నారు? ఇది ఆడవాళ్ళు ఎక్కువ ఎత్తాలి చెయ్యి, కానీ బాధాకరం ఏంటంటే ఆడవాళ్లే చేతులు తక్కువగా ఎత్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సనాతన హైందవ ధర్మం కోసం ఒక సింహ స్వప్నం లాగా అవతరించాడు అంటే కారణం జిజియాబాయి. ఈరోజు సమాజంలో కులరహిత ఒక సమాజాన్ని, ఆర్థిక అసమానతలు లేని ఒక సమాజాన్ని నిలబెట్టాలంటే అది మహిళల చేతుల్లోనే ఉంది. మహిళలు మారితే, మహిళల ఆలోచనలు మారితే ఆటోమేటిక్ గా కుటుంబం మొత్తం మారుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను. నేను ప్రతి సభలో ఈ లైన్ మాత్రం మిస్ అవ్వకుండా చెప్తూ ఉంటాను. భారతదేశంలోని మతాలు చాలా ఉన్నాయి, కానీ ధర్మం ఒకటే ఉంది, అది హిందూ ధర్మం. హిందూ ఎప్పుడూ మతం కాదు. అలాగే హిందువులలో కులాలు లేవు, వర్ణాలు మాత్రమే ఉన్నాయి. ఆయా చేతి వృత్తులను చేస్తున్న వాటిని బట్టి ఆయా వర్ణాలు ఉన్నాయే తప్ప ఇక్కడ కుల వ్యవస్థ లేనే లేదు. కాబట్టి కులాంతరాలను పక్కన పెట్టేసి మనుషులుగా బ్రతుకుదాం. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బ్రతుకుదాం. నా కులపోడికే నేను సహాయం చేస్తా అనే స్థితి నుంచి నేను ఒక హిందూకు సహాయంగా నిలుస్తా అనే ఒక ఆలోచన వైపు అడుగులు వేద్దాం. దీనితో పాటు ఉన్నోడు లేనోడు అనే అసమానతలను పక్కన పెడదాం, మనిషిగా గుర్తిద్దాం. డ్రైవర్ అయితే ఒక రకంగా చూడటం, పైసలున్నోడైతే ఇంకో రకంగా చూడటం, పలుకుబడి ఉన్నోడైతే ఇంట్లో దాకా రానివ్వడం, పని మనిషిని అయితే బయట కూర్చోబెట్టి తినమనడం మానేద్దాం. ఎవరికైనా ఆకలి ఒకటే, ఎవరైనా మనుషులు ఒకటే. రాజకీయ నాయకుడి నుంచి ఈరోజు ఇళ్లలో పనిచేసే వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారే తప్ప ఎవ్వరూ ఎక్కువ లేరు, ఎవ్వరూ తక్కువ లేరు. డబ్బును బట్టే మనిషికి విలువ ఇవ్వాలి అనుకుంటే ఆ విలువ ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే. అలాంటి ఆలోచన వచ్చిన వాడు అసలు మనిషే కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఆర్థిక అసమానతలు లేకుండా, కుల వివక్షత లేకుండా, వర్ణ వివక్షత లేకుండా ఉన్న ఒక సమాజాన్ని నిర్మిస్తూ హిందువులందరం కూడా ఐక్యంగా ఉందాం. ఈరోజు అది చాలా 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 ముఖ్యమైన అంశం. ఎంతో మంది ఆడపిల్లల జీవితాలకు అన్యాయం జరుగుతుంది. నా కులపు అమ్మాయికి కాదు కదా అని ఒక హిందూ అమ్మాయికి అన్యాయం జరిగిందని హిందువులందరూ గర్జించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. సమయం తక్కువగా ఉంది కాబట్టి అన్ని 4 మాటల్లోనే చెప్తా, కానీ ఆచరించాల్సింది మాత్రం చాలా పెద్దది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఇక 4వది స్వదేశీ వస్తువులను మాత్రమే వాడదాం. మనం సంపాదించే ప్రతి సొమ్ము ఈ దేశంలో వస్తువులు కొనడానికి మాత్రమే ఉపయోగిద్దాం. అలాగే ఈ దేశంలో పండుతున్న పంటలను మాత్రమే తిందాం. ఈ పిజ్జాలు, బర్గర్లు, లేకపోతే మ్యాగీలు ఇవన్నీ మన శరీరాలకు సరిపోయేవి కాదు. మనకు ఇడ్లీ, దోశ, వడ ఇవే మన శరీరాలకు సరిపడేవి. వాటిని తినడం ద్వారా మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. అలాగే మన వస్త్రధారణను మర్చిపోవద్దు.
జీన్స్లు వేసుకోవడము, అతుక్కునే బట్టలు వేసుకోవడము అది ఫ్యాషన్ కాదు, అది అసహ్యం. నిండు చీరకట్టులో, నిండు లంగా జాకెట్లో, లంగా ఓనిలో లేదా చుడీదార్ చున్నీ వేసుకోవడంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయం నీకు మిగిలిన బట్టల్లో కనిపించదు. కట్టు బొట్టు చూసి నీకు గౌరవం ఇవ్వాలి, అలాంటి రోజులు రావాలి. ఇప్పటికి కూడా అంతే. భారతీయ స్త్రీని చూస్తే 2 చేతులు జోడించి దండం పెడతారు, పరాయి దేశాల స్త్రీలను చూడగానే షేక్ హ్యాండ్ ఇస్తారు. ఎందుకంటే అది మన దేశ సంస్కృతిలో ఉన్న గొప్పతనం. ఆ గొప్పతనాన్ని ఈ రోజు మనం పాశ్చాత్య సంస్కృతి కోసం తాకట్టు పెట్టేస్తున్నాం. ఆ విధానాన్ని వదిలేద్దాం. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఆలయాలు, మన ధర్మం, నా నుంచి మన అనే స్వార్థం వైపు అడుగులు వేద్దాం. ఇక 5వది మన బాధ్యతలు, పౌర బాధ్యతలు. ఓటు వేయడం మనందరి బాధ్యత. ఓటును అమ్ముకోకుండా ఉండడం మనందరి బాధ్యత. నేను నా ఓటును అమ్మలేదు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరెవ్వరూ ఓటు కోసం డబ్బులు తీసుకోలేదు. నాకు అబద్ధం చెప్పొచ్చు, మీ మనస్సాక్షికి అబద్ధం చెప్పకూడదు. చాలా గ్రేట్. నిజంగా అలా తీసుకోకుండా ఉంటే మిమ్మల్ని చూస్తే చాలా 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 గర్వంగా ఉంది. ఓటును నమ్ముకోండి. తాగి డ్రైవింగ్ చేయడం ఎంత ప్రమాదమో, తాగి ఓటేయడము లేకపోతే పైసా కోసం ఓటు అమ్మడం కూడా అంతకంటే పెద్ద ప్రమాదం. అలాగే హెల్మెట్లు ధరించడం మర్చిపోకండి, సీట్ బెల్ట్ పెట్టడం మర్చిపోకండి. అలాగే పెద్దవాళ్ళని చూస్తే రెస్పెక్ట్, గౌరవం ఇవ్వడం మర్చిపోకండి. అలాగే గర్భిణీ స్త్రీలు లేకపోతే మనకు సహాయం కోరే వాళ్ళు ఎవరైనా కనబడితే వాళ్ళకి సహాయం చేయండి. ఇవన్నీ కూడా ఎవరు కొట్టి నేర్పించరు, మన బాధ్యతలు అని తెలుసుకొని బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించాల్సింది. అన్నిటికంటే ముఖ్యంగా మన భాషను మర్చిపోకండి. దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగుతనం యొక్క గొప్పతనం, తెలుగు భాష యొక్క గొప్పతనం తెలుసుకోండి. ఈ 5 మీరు పాటిస్తూ నలుగురు పాటించేలాగా చేయగలిగితే ఈ దేశం అతి త్వరలోనే ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. ఇప్పుడు మీరు ఎమ్మటే అనుకోవచ్చు, నేను పాటిస్తా, ఆయన పక్కింటోళ్ళు పాటిస్తారా లేదా? వాళ్ళు పాటించట్లేగా, వాళ్ళు పాటించినప్పుడు నేను పాటిస్తా అని. మనం ముందు ఒక అడిగేద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్, ఝాన్సీ లక్ష్మీబాయి మన ఇంట్లోనే పుట్టాలా, పక్కింట్లో కాదు. రేపు సమాజాన్ని, దేశాన్ని కాపాడే వాళ్ళంతా మన ఇంట్లో నుంచే రావాలా, పక్కింట్లో నుంచే రాదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని అడుగులు వేయగలిగితే ఖచ్చితంగా హిందూ చైతన్యం అనేది ప్రపంచానికి హిందువుల శక్తిని చూపిస్తుంది. హిందువులంటే చావ చచ్చిన వాళ్ళు, హిందువులంటే ఏం చేసినా పట్టించుకొని వాళ్ళు, హిందువులంటే కులాలుగా విడిపోయే వాళ్ళు కాదు. అవసరమైతే హనుమంతుడి వానర సైన్యం లాగా రామసేతును నిర్మించి రామరాజ్యాన్ని కూడా స్థాపించగలరు అని నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది. వానర సైన్యం లాగా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పరితపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలమ్మా. పంచ పరివర్తనలు మారితే మన భారతదేశం నవ సమాజంగా నిర్మితమవుతుందని ఎన్నో విషయాలను మనకు అందించినటువంటి శ్రీమతి నవత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ